హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ బజ్జీ అండి. బ్రెడ్తో ఎక్కువ మనం బ్రెడ్ ఆమ్లెట్ తింటూ ఉంటాం కదా, అలాగే ఇవాళ మనం చేస్తున్నాము బ్రెడ్ బజ్జీ అండి. ఎందుకంటే పూజలు అలాంటి టైంలలో బ్రెడ్ ఆమ్లెట్ తినలేకున్నప్పుడు మనం బ్రెడ్ బజ్జీ అనేది చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి. చూడండి, ఫస్ట్ బ్రెడ్ని కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి ఏంటంటే మనకి చిన్నపిండిలో వేసినప్పుడు ఇది అనేది మెత్తగా పడకుండా స్టిఫ్గా ఉంటుంది, అందుకే లైట్గా ఫ్రై చేస్తున్నానండి. చాలా ఫ్రై చేస్తున్నాను, కొంచెం మామూలుగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి. 2 టైమ్స్ చేశానండి, 2 బ్యాచెస్గా చేశాను. శనగపిండిని జల్లించుకొని గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం సోడా, ఉప్పు, అలాగే కొంచెం వామ, కొంచెం జీలకర్ర కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేను వేయట్లేదు. అలా ఈ విధంగా ఉప్పు, కారం కొంచెం ఎక్కువే, అలాగే ధనియాల పొడి వేయండి, నేను వేయలేదు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నానండి. హడావిడిగా చేస్తున్నాను. అది హడావిడి చేసుకుంటానే వీడియో కూడా తీస్తున్నానండి ఒక చేత్తో. చూడండి, కొత్తిమీర కరివేపాకు వేసానండి. వేసి వాటరు జారుడుగా ఉండేది, కారం కూడా వేసాను. వాటర్ జారుడుగా ఉండే విధంగా కలుపుకోవాలండి. పిండి జారుడుగా ఉంటే ఏంటంటే మన బ్రెడ్ అనేది బాగా పట్టుకుంటుంది. మరీ జారుడుగా కాకుండా కొంచెం మీడియంగా చూసుకొని కలుపుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని చూడండి, ఈ కన్సిస్టెంట్గా వచ్చేవరకు ఈ విధంగా కలిపాక దీన్ని మనము ఆయిల్ కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కడికి పెట్టాలి. చూడండి, ఫ్రై చేసాం కదా, చూడండి స్టిఫ్గా అయింది. ఇది కొద్దిగా గట్టిగా ఉందని మరి కొంచెం తర్వాత మళ్ళీ వాటర్ వేసాను పిండిలో. ఒక చేతితో కెమెరా, ఒక చేతితో అది పట్టుకున్నానండి. అందుకని మళ్ళీ మిక్స్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఇందులో ఒక్కొక్కటిగా ఒక రెండు బ్యాచెస్ వేసానండి. ఇప్పుడు వేసేసాను ఒకటి. ఇది సింపుల్గా ఉంటుందండి. ఎక్కువ నేను కరోనా టైంలో బాగా తినేదానండి ఈ బ్రెడ్ బజ్జీ అనేది, ఎందుకంటే అప్పుడు ఎక్కువ బ్రెడ్ దొరికేది కదండి. ఆ విధంగా వేసుకొని తినేదానండి. చాలా కెచప్తో తింటే ఇంకా బాగుంటుందండి. వీటిపైన ఆనియన్స్ వేసుకొని పల్లీలు ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. కానీ నేను మార్నింగ్ టైంలో మార్నింగ్ హడావిడిలో చేస్తున్నానండి. ఇది చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ టర్న్ చేయాలి. కెమెరా ఉండడం వల్ల రావట్లేదండి, చేతితో పట్టుకొని ఈ విధంగా 2 సైడ్స్ చిన్న మంటలో ఫ్రై చేయాలండి. సిమ్లోనే ఉండాలి ఫ్రై. ఒక బ్యాచ్ తీసానండి, అలాగే ఇంకో బ్యాచ్ కూడా వేసేసాను. సెకండ్ బ్యాచ్ కూడా చిన్న మంటలోనే ఫ్రై చేయాలి 2 వైపులా. అప్పుడు పిండి అనేది ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుందండి. మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా అయ్యింది. సింపుల్ అండ్ సూపర్గా అయిపోయిందండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి